అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే మన నారాయణప్ప గారు మన తోటలో అంటే బోర్ దగ్గర పంటలు చేస్తారనమాట. కొన్ని నా పంటలు వేరు, తన పంటలు వేరు అనమాట. తనే అన్నీ చూసుకుంటారు, ప్రతి ఒక్కటి కూడా తనే గమనించి అక్కడ పంటలు చేస్తారనమాట. అందులో ఈరోజు వచ్చిన పంట ఏమనేది చూద్దాం. తను కోసుకొస్తున్నారు, తను చేసిన పంటని కాయగూరలు కోసుకొస్తున్నారు అనమాట. అది ఏమనేది చూసేద్దాం రండి. ఏమేమి తెస్తానో చూద్దాం. అంటే మన ఆశ్రమంలో కష్టపడి పనులు చేసేవాళ్ళు నలుగురు ఉంటారండి. ఆ నలుగురు పనులు చేయగలుగుతారు, చేస్తారు వాళ్ళు మనస్ఫూర్తిగా. ఇంకో కొంతమంది ఇంకా చాలామంది చేయలేరు. పాప ఏం కోసుకొచ్చినావుపా? బెండకాయలు కొంచెము, వంకాయలు కొంచెము, టమాటాలు తాజా తాజావి ఇదండి. ఈ రకంగా నాటి బెండకాయలు, వంకాయలు, ముళ్ళు వంకాయలు అండి ఇవి. ఇదిగోండి ఈ విధంగా ముళ్ళు వంకాయలు. కాకపోతే దీనికి పురుగు పడుతూ ఉందండి, చాలా వరకు పురుగు పడుతూ ఉంది వంకాయలకి. ఇదండి ఎంత బాగుండాయి వంకాయలు అయితే మాత్రము. కానీ మనము మందులు కొట్టాం కదా కాబట్టి పురుగులు పడుతూ ఉంది. గంజరం పట్టి పెట్టినాను, ఆవు గంజరము. అదైతే ఇప్పుడు కొంచెం ఏదో మిక్స్ చేసి స్ప్రే చేయాల. ఇదిగోండి ఈ రకంగా పురుగు పడుతూ ఉంది. ఇవన్నీ వంకాయలు, ఇవన్నీ వంకాయలు కింద. మొత్తం ఎన్ని కేజీలు ఉంటాయిపా? 5 కేజీల పైన ఉన్నాయంటపా. ఇదిగోండి కాయలు అయితే మాత్రం చాలా బాగున్నాయి. కాకపోతే దీనికి కొంచెం ఏదన్నా చేయాల. అబ్బా ముళ్ళు కుచ్చుకొని. బెండకాయలు అయితే ఇవి పింక్ బెండకాయలు, గ్రీన్ బెండకాయలు చాలా బాగుంటాయి. చాలా సంతోషంగా అనిపిస్తుందప్పా. ఇంకా తనైతే మాత్రము, మన నారాయణప్ప గారు అయితే మాత్రము అన్నీ తనే చూసుకుంటాం. ఆ పనికి మేము ఏంటికి పోము. ఏం పావునా? అవునప్పా, నేను చేస్తాను. నీ చేత నేను చేస్తాను. ఓకే అప్ప, వెరీ గుడ్. ఇంతవరకు గణసి తీగి నాటేసి వస్తుంది. గంచిగడ్డ. ఏం గంచప్ప? ఇది పాలు గణసి. అదే తీగిపోయేది. ఇది రెండో కథ, మూడో కథ కోసేది వంకాయలు. రెండో కథ. బెండకాయలు అయితే ఫుల్గా కోసేసినాం. బెండకాయలు 6 కోతలు 7 కోతలు 6-7 కోతలు కోసేసినాం. ఇంకా కాస్తానే ఉన్నాయి. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే స్ట్రైప్ చేయండి. బాగా అదే కరెక్ట్ బాగా చెప్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేయండి. అంతే చేసేయండి.